విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి ఇప్పుడు వచ్చినటువంటి దేవునికి ప్రియులైన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాట పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా దేవుడు నా పక్షమందుండగా నాకు విరోధి ఎవడు? నా యేసు నా ముందు నడుచుచుండగా నాకు ఎదురే లేదులే. నా దేవుడు నా పక్షమందుండగా నాకు విరోధి ఎవడు? నా యేసు నా ముందు నడుచుచుండగా నాకు
పరిస్థితి అయినా ఓపిక తెచ్చుకొని పరిగెత్తడానికి కావలసిన స్ట్రెంత్ నేను నీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. The Lord shall give you strength. The Lord should be with you. Oh, the Lord is saying, I am with you. I am with you. I am with you. Oh, Ravashakala Barakandara. Oh, Brashava Durandara. Remember the Devudi Vida. Oh, Ravashakala. God is on your side. God is on your side. Do not be afraid. Do not be afraid. Oh, Ravashakala Baduradara Manasindara Kamandara. Let not your heart be troubled. Oh, Ravashandara Manakandara Manashandara. Oh, Zabaradaki Mama Rashanda. Hallelujah. Hallelujah. Oh, hallelujah. నేను ముందుకే సాగెదను, వెనుకకు తిరగను, నేను కదిలింపబడను, గమ్యానికే చేరెదను. నేను ముందుకే సాగెదను, వెనుకకు తిరగను, నేను కదిలింపబడను, గమ్యానికే చేరెదను. దేవుడు నిన్ను పిలిచున్నాడు. దేవుడు నిన్ను దత్తత తీసుకున్నాడు. హల్లెలూయా. ఓ గారశాంత కిమాందర దారల. దేవుడే యేసయ్యే స్వయంగా తన రక్తం ఇచ్చి నీ పాపము నుండి శాపం నుంచి విడిపించాడు, విమోచించి ఉన్నాడు, నీ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను గమ్యానికి చేర్చేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. తన ఉద్దేశాన్ని పట్ల పూర్తిగా నెరవేర్చుకునేంత వరకు నిన్ను ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. He will not forget you. Hallelujah. 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 He will not forsake you. Hallelujah. Oh, Rava Shatara Kamandara Vala Durandara Vala Vala Shata Kuradara. Hallelujah. నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను అని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఏ విషయాల్లో భయపడవద్దు, వెనక్కి తిరగవద్దు. నీకు దేవుడు చెప్పినటువంటి మార్గాన ముందుకే కొనసాగు. దేవుడు నీ కొరకు అత్యధికమైన విజయాలను సిద్ధపరిచాడు. హల్లెలూయా. నీ కొరకు బహుమానం ఎదురు చూస్తూ ఉన్నది. ఈ పరిచర్యను, నీ కష్టాన్ని, నువ్వు చేసే ఉద్యోగాన్ని, నువ్వు చేసే పనిని మనుషులెవరు చూడకపోయినా ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ నమ్మకత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీకు ప్రతిఫలాన్ని, బహుమానాన్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు. హల్లెలూయా. 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 To God be all the glory. Amen. ఈ రోజున చాలా మంది యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించి ఆయన రక్తంలో కడుగబడి ఆయన ఆత్మను కలిగి ఉన్న వారు సైతము వారికి ఏవైనా వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు, వారి కుటుంబాలలో వారు అనుకున్నవి జరగనప్పుడు,
people kill themselves looking at the present situation. చాలా మంది విశ్వాసులు చెప్పబడుతున్నటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? వారు అలసిపోయినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఉన్న ప్రస్తుతపు పరిస్థితిని చూసి స్టక్ అయిపోతున్నారంట. కానీ దేవుని ప్రజలారా, విశ్వాసులారా, దేవుని పరిచారకులారా, దేవుని సేవ నిమిత్తం పిలువబడిన సేవకులారా, మనము మన విశ్వాస యాత్రలో, ప్రార్థనా జీవితంలో మనకు పోరాటాలు ఎదురైనప్పుడు మనము అలిసట వచ్చినప్పటికీ అక్కడే ఆగిపోకూడదు. కానీ ఇందాక సేవకులు తెలియజేసినట్లుగా పౌలు వలె గురి యొద్దకే పరుగెత్తాలి. అయితే ఓపిక ఎప్పుడు వస్తుంది మనకి? అలసిపోయినప్పుడు, పరిస్థితులు మనం స్టక్ చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఓపిక తెచ్చుకొని పరిగెత్తాలంటే ఆ ఓపిక ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా మనంతటా మనం ఓపిక తెచ్చుకోగలము అనంటే when you see the finish line. నీకు దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచినప్పుడు, తన వాగ్దానాలు నీకు చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా వాటిని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఓపిక వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు ఓపిక వస్తుంది మనకి? జరగబోయే సంగతులు మేలుకరమైనవి అని, ఇంకా జరగాల్సినది శ్రేష్టమైనది ఒకటి ఉన్నది అని, మనము ఫినిష్ చేయాల్సిన వర్క్ ఒకటి ఉన్నది అని మనకు దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు. అలసట వచ్చినప్పుడు వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటే అవి దేవుడు చెప్పిన మాటలు కనుక, అది దేవుని వాక్యము కనుక మనకు ఓపికను కలిగజేస్తుంది, మనకు శక్తిని అనుగ్రహిస్తుంది, బ్రతకాలి అనిపిస్తుంది. పౌలు వలె ముందుకే పరిగెత్తాలి అనేటువంటి ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలు పోరాటంలో ఉన్నటువంటి, శ్రమలలో ఉన్నటువంటి విశ్వాసులను ఎంతగానో బలపరుస్తూ ఉంటాయి. ఏంటి ఆ మాటలు? ఇక్కడ రాయబడినట్లుగా యేసు వైపు చూచుచు అనే మాట ఉంటుంది. యేసు వైపు చూచుచు ముందుకే పరిగెత్తాలి అనే రీతిగా అక్కడ రాయబడి ఉన్నది. దేవుని ప్రియులారా, మొదటి వచనం నుంచి ఒకసారి చదువుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము అని రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. సులువుగా చిక్కులు పెట్టు పాపములు లేదా సమస్యలను అనే మాట ఉందా అక్కడ? చదువుతారా? విడిచిపెట్టి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. అది మన చుట్టూ సమస్యలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి, పోరాటాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అలసట తీసుకొచ్చేటువంటి పరిస్థితులను సాతానుడు కలిగజేస్తూనే ఉంటాడు, తీసుకొస్తూనే ఉంటాడు. అయితే మనము మన రక్షణ కర్త అయినటువంటి, విశ్వాసానికి కర్త అయినటువంటి
ఆగిపోతాం. కానీ మనల్ని పిలిచిన దేవుడైన యేసును కనుక చూడగలిగితే, ఆయన ఎదుట శ్వాస ఉంచగలిగితే ఓపిక వస్తుంది. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో ముందుకు పరిగెత్తుతూ ఉంటాం. విశ్వాసులైనటువంటి వారు ఎప్పుడు కూడా they don't see the present, they see the promise, they see future, they see their destination. మనం ఏం చూడాలి? ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూడకూడదు. మన ఫ్యూచర్ ఏమని దేవుడు తెలియజేశాడు, మన డెస్టినీ ఏమని దేవుడు తెలియజేశాడో అది మాత్రమే మనం చూడగలగాలి. ఎస్, ఐ am not live in the present. Hallelujah, hallelujah. I will see my future, I will see the promise of God, I will see my destination. Hallelujah. నాకు కూడా పరిచర్య ఆరంభించిన తరువాత ఎప్పుడు కూడా ఆగిపో అనేటువంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఇంకా నేను ముందుకు కొనసాగలేను అని అనిపించింది నాకు. అయితే దేవుడు నాతో చెప్పిన వాగ్దానములు, ఆయన నాకు చూపించినటువంటి ఫ్యూచర్, ఆయన నా పట్ల కలిగిన ఉద్దేశములు తెలియజేసినప్పుడు అలసట వచ్చినను, ఆగిపోవాలి అని నేను అనుకున్నాను. దేవుడే తన మాటలను జ్ఞాపకం చేయడం ద్వారా ఆయనను చూడడానికి, ముందుకే పరిగెత్తడానికి నాకు ఓపికను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే విశ్వాసులమైన మనము ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి, సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతున్నవి అని మాత్రమే మనము ఆలోచన చేయాలి. మీరు వెళుతున్న మార్గంలో ఆగిపోయే పరిస్థితుల్లో మీరున్నారా? అస్సలు ఆగిపోవద్దు, వెనక్కి తిరగవద్దు, ముందుకే కొనసాగండి, ముందుకే కొనసాగండి. హల్లెలూయా. అందుకే నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, మోషే, నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? ముందుకే సాగిపోండి అని నా ప్రజలైన ఇశ్రాయేలీయులతో చెప్పు. ముందు ఎర్ర సముద్రం ఉందని, వెనక శత్రువులు భయపెడుతున్నారని, వాళ్ళకి మేము వెనక్కి వెళ్ళిపోతాము, వాళ్ళకి బానిసలైపోతాము అనుకుంటున్నారు. నేను విడిపించింది ముందుకు తీసుకువెళ్ళడానికి, నేను మీ కొరకు సిద్ధపడిన స్థలానికి తీసుకువెళ్ళడానికి, మీకు సమృద్ధిని అనుగ్రహించడానికి. మధ్యలో ఆగిపోవద్దు, ఏమో అడ్డులు వస్తున్నాయని. ఆగిపోవాలనుకుంటున్నారు ఇశ్రాయేలీయులు. కాబట్టి నువ్వు వారితో చెప్పు, భయపడద్దు అని చెప్పు. ఏ శత్రువు చూసి భయపడద్దని చెప్పు, ఏ పరిస్థితులను చూసి భయపడద్దని చెప్పు, వెనక్కి వెళ్ళిపోవద్దని చెప్పు, ఆ ఆలోచన మానుకోమని చెప్పు, ముందుకే కొనసాగమని చెప్పు. ఈ రోజున దేవుడు కూడా అదే మాట్లాడుతున్నారు. మనలో చాలా మందిని ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఇక చాలు ఈ పరిచర్య, ఇక చాలు ఈ ఉద్యోగము, ఇక చాలు నా మీ కుటుంబ పరిస్థితులు, ఇక చాలు ఈ సమస్యల్లో నేను బ్రతకలేను, ఇక నా జీవితాన్ని ముందుకు కొనసాగించలేను, ఇక నాకు ఆత్మహత్య చేయాలని అనుకుంటున్నారు కొందరు. కొందరు నేను ఒంటరిగా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. హల్లెలూయా. కొందరు భయముతో వణికిపోతూ మరలా వెనక్కి పాపంలోకి జారిపోయేటువంటి పరిస్థితిలోకి
హల్లెలూయా. వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు అని మీ చేయి పట్టుకొని ఉన్నాడు. మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఆయన మీతో కూడా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. దేనికి భయపడవద్దు, దేన్ని చూసి బెదిరిపోవద్దు, ఏ పోరాటాలు నాకు నేను ఓడిపోయానని చింతించవద్దు. నా పని అయిపోయిందని నువ్వు అనుకోవద్దు. నీ పనేమి అయిపోలేదు. నీ ఎదుట నువ్వు పరిగెత్తాల్సినది, నీవు గమ్యానికి చేరాల్సినది చాలా ఉన్నది. హల్లెలూయా. నీవు జీవించాల్సిన జీవితం ఏంటో తెలుసా? టు లివ్ ఎ ఓవర్కమింగ్ లైఫ్, టు లివ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్, టు లివ్ ఎ విక్టోరియస్ లైఫ్, టు లివ్ ఎ గ్లోరియస్ లైఫ్. హల్లెలూయా. కాబట్టి దేవుడి ప్రియులారా, టు గో ఫార్వర్డ్, టు గో ఫార్వర్డ్, టు మూవ్ ఫార్వర్డ్, ముందుకే కొనసాగుండి చేయండి అక్క. డోంట్ గివ్ అప్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనంతటా మనం ముందుకు కొనసాగలేమని ఆయనకు తెలిసే మన చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. మన పక్షానే ఉండి ఆయన మన కార్యాలను చేయబోతున్నాడు. దేవుడికే మహిమ కలుగుగా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. If God be for us, who can be against us? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. మిమ్మల్ని ఏ పరిస్థితులు ముందుకు కొనసాగకుండా వెనక్కి వెళ్ళాలి అనిపించేటట్టు చేస్తున్నాయో, ఏ భయాలు అక్కడే ఆగిపోవాలి అని అనిపిస్తున్నాయో, వాటన్నిటినీ దాటింప చేయడానికి ఆయన మీ పక్షాన ఉండి మీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధాన్ని వర్ధిల్లకుండా చేసి మీ పక్షాన దేవుడు ఉన్నాడని నీకు నీ చుట్టూన్న వారికి తెలియజేసే కార్యాలను ఆయన ఆరంభించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మునిపెన్నడూ చూడని కార్యములను నీవు నీ జీవితంలో చూడబోతున్నావు. వై? బికాస్ దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక. దేవుడే మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షాన కార్యం చేయడానికి దిగి వచ్చి ఉండగా, దేవుడే మన కుడి చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించాలని ఉద్దేశించి ఉండగా మనకు విరోధి ఎవడు? ఎందుకు దేవుడు నీ పక్షాన ఉండాలి అని నిర్ణయించుకున్నాడు? ఎందుకు దేవుడు నీ కుడి చెయ్యి పట్టుకున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను ముందుకే నడిపించాలనుకుంటున్నాడు? నీ కుటుంబంలో నిన్ను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? ఏదో ప్రత్యేకత ఉన్నది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, గాడ్ ఈజ్ ఫర్ యూ. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. వై? బికాస్ గాడ్ ఈజ్ ఫర్ యూ. yes, he has purchased with blood. You belong to him. నీవు ఆయనకు చెందిన వ్యక్తివి. ఆయన తన రక్తముతో నిన్ను కొని ఉన్నాడు కనుక ఆయన నీ కొరకు ఉన్నాడు, నీ కొరకు పనిచేయాలనుకుంటున్నాడు, నీ పక్షాన ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే, you are named by God, you are called by God, you are anointed by God, you are chosen
says the Lord. Hallelujah. The enemy will come, but they cannot overcome you. You need to fight some armies, but they will never have victory over you. Hallelujah. నీ పక్షాన దేవుడు ఎందుకుంటున్నాడు తెలుసా? ఈ రోజున నువ్వు ఆయన రక్తములో కడుగబడి కొన్న వ్యక్తివి. నువ్వు ఈ లోక సంబంధివి కాదు, దేవుని సంబంధివి. నువ్వు క్రీస్తు రక్తములో కడుగబడి నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తివి అంటే నువ్వు సామాన్యమైన వ్యక్తివి అని అనుకోవద్దు. నువ్వు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు, నీవు పరలోక సంబంధివి. ఇంకా చెప్పాలంటే నిజ దేవుడైనటువంటి సృష్టికర్త యొక్క కుమారుడివి, కుమార్తెవు. నువ్వు దేవుని సంబంధివి. నీకు విరోధి ఎవడు? హల్లెలూయా. నీవెవరికో తెలుసా? యేసయ్య తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను. నువ్వు నీటి బాప్తిసం పొందావు అనంటే, నీవు తన ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తివి అనంటే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నువ్వు దేవుని చేత కొనబడిన వ్యక్తివి. సాతాను ప్రబంధ హస్తాల నుంచి విడిపించబడిన వ్యక్తివి. నీ మీద శాపము కాడి విరగొట్టబడినది. నీ మీద ఏ విరోధి వాడి తంత్రములు పనిచేయవు. నువ్వు దేవుని సంబంధివి. 1 John 4:4లో రాయబడిన రీతిగా, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. హల్లెలూయా. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. You are from God and have overcome, because the one who is in you is greater than one who is in the world. మీరు దేవుని సంబంధులు. మీరు మీ శత్రువులను, మీ విరోధిని, అపవాదిని ఆల్రెడీ జయించి ఉన్నారు. హల్లెలూయా. ఎలా జయించాము మనము? యేసయ్యని విశ్వసించి నీటి బాప్తిసం ద్వారా ఆయనకు పిలువై అధికారము పొంది సాతాను మీద మన విజయాన్ని పొంది ఉన్నాము. దేవుని సంబంధులకు మాత్రమే అపవాది మీద విజయము పొందే అవకాశం దక్కుతుంది. కాబట్టి నువ్వు సాధారణమైన వ్యక్తిని కాదు. నీలో ఉన్న అనారోగ్యం నిన్ను ఓడించలేదు. నీకు విరోధంగా పనిచేసే ఏ ఆయుధం వర్తిల్లదు. ఈ నిశ్చయత నీవు కలిగి ఉండాలని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను కనుక నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. నీవు దేనికి భయపడవద్దు, నీవు అలసిపోవద్దు. హల్లెలూయా. అయితే దేవుని ప్రియులారా, మనము పరలోకపు అంటే ఆ కింగ్డమ్ కింద మనం పనిచేస్తున్నాం. మన మీద ఏ అథారిటీ పనిచేస్తుందో తెలుసా? పరలోకము. కొన్నిసార్లు దేవుని వాక్యము, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు లోక సంబంధులకు, ప్రకృతి సంబంధులకు అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు అర్థం కానట్టుగా ఉండరు. ఎలా ఉంటారు? వాళ్ళని వెర్రి వాళ్ళు అయ్యండి. ఆత్మ సంబంధులను, దేవుని సంబంధులను, ఆత్మ సంబంధమైన విషయాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అంగీకరించరు కదా, వాటిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. A natural man cannot receive the things of God. రోజు నీ మాట వింటున్నటువంటి దేవుడి కదా, అవునా?
నేను అలసిపోయిన పరిస్థితిలో ఉన్నాను, ఇక నా ముందున్న వాటిని నేను జయించలేను అని నేను అనుకుంటున్నాను, వెనక్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను, నాకు అలా అనిపిస్తుంది. అయితే దేవుడు నా పక్షానే ఉన్నాడా? దేవుడు నాతోనే ఉన్నాడా? దేవుడు నా కుడి చెయ్యి పట్టుకుని ఉన్నాడా? నాకు ఎదురవుతున్న పోరాటాలు, నన్ను భయపడుతున్న ఈ పరిస్థితులు నాతో ఆయన ఉన్నట్టు కనిపించట్లేదు, నా పక్షాన దేవుడు ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు, నేను అసలు ఆయన గుర్తున్నానా అని అనుకున్నాను. యు మే సే ద లార్డ్ ఈస్ థింకింగ్ అబౌట్ మీ. యు మే ఈవెన్ బి వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఎ ఫార్ అవే ప్లేస్, బట్ దెన్ ద లార్డ్ ఈస్ థింకింగ్ అబౌట్ యు. హల్లెలూయా. Wherever you are, God knows. Whatever you are going through, God knows. God knows everything. The Lord is thinking about you, dear child of God. Do not be afraid. Hallelujah. Hallelujah. అయితే ఒక్క మాట చెప్పనివ్వండి. దేవుడు మన పక్షాన ఉండాలి అనంటే ఆయన రక్తంలో కడుగుబడితే, ఆయన ఆత్మచేత అభిషేకించబడితే సరిపోతుందా అంటే, ఈ రోజున మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మన పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేయాలని అనుకుంటున్నాడు. అయితే మనము ఆయన యందు పూర్తి విశ్వాసము కలిగి ఉన్నప్పుడే ఆయన కార్యాలు చేస్తారు. నిజమే, నీవు బాప్తిస్మం పొంది ఉన్నావు, దేవుని ఆత్మను కూడా కలిగి ఉన్నావు. అయితే నీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో తాను నీతో చెప్పిన మాట విషయంలో నీకు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచగలిగితే నీ పక్షాన ఆయన ఉంటూ సూపర్ న్యాచురల్ మిరాకిల్స్, సూపర్ న్యాచురల్ థింగ్స్ చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు, ఎవరి పక్షాన కార్యం చేస్తాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, విశ్వసించేటువంటి వారి పక్షాన ఉంటాడు, విశ్వసించే వారి అక్కడ మాత్రమే కార్యాలు చేస్తాడు. అవిశ్వాసము మనలో ఉన్నప్పుడు, అల్ప విశ్వాసము మనలో ఉన్నప్పుడు, దేవుడు చెప్పిన మాటలు నమ్మనప్పుడు, దేవుని మాట ప్రకారం మన ముందుకు కొనసాగనప్పుడు దేవుడు మన పక్షాన ఉండలేడు, మన పక్షాన కార్యాలు చేయలేడు. అవిశ్వాసులంతా ఆయన అద్భుతాలు చేయజాలకపోయెను అని దేవుడి వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఈ సూపర్ న్యాచురల్ కార్యాలు దేవుడు చేయాలంటే విశ్వాసము చాలా చాలా ముఖ్యమైనది. విశ్వాసులు అంటే ఎవరు? వేటిని విశ్వసించే వారిని విశ్వాసులు అని అంటారు. విశ్వాసులు అంటే ఎవరు, అవిశ్వాసులు అంటే ఎవరు తెలుసా? ఈ రోజున ఈ విశ్వాసులు అవిశ్వాసుల గురించిన ఒక అర్థము మనకు తెలిస్తే, ఆత్మ సంబంధమైన అర్థాన్ని మనం తెలుసుకోగలిగితే, ఈ మాటలు వింటున్న వాళ్ళు విశ్వాసయో అవిశ్వాసయో తప్పకుండా తెలిసిపోతుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే అక్కడ రాయబడిన మాటలు ఏంటో తెలుసా? విశ్వాసము అనేది దృశ్యమైన వాటిని బట్టి విశ్వసించేది విశ్వాసము కాదు. దృశ్యమైన వాటిని విశ్వసించేవారు విశ్వాసులు కాదు. హల్లెలూయా. విశ్వాసులు అంటే ఎవరు? దేవుని నిజంగా నమ్మేటటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మేటువంటి వారు. హల్లెలూయా. చాలా మంది మన కంటికి కనిపించేటువంటి కార్యాలను చూసి నమ్ముతారు, వాళ్ళు విశ్వాసులు కాదు. మరి వాళ్ళెవరు? అవిశ్వాసులు కూడా వాళ్ళ కళ్ళ ఎదుట అద్భుతం చేస్తే ఈజీగా నమ్మేస్తారు.
నేను ఆయన చూడాల్సిందే. ఆయనకి అంతకుముందు సిలువ వేశారు కదా, మేకులు కొట్టారు కదా, ఆయన గాయాలు ఉంటేగా ఆ గాయాల్లో నా వేరే వ్యక్తి చూస్తే తప్ప నేను నమ్మనప్ప. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయమో ఇది చూడండి దేవుడు. ఇలాగా యేసుని విశ్వసించినోడేనా? యేసయ్య తన బ్రతికి ఉన్నప్పుడు సిలువ వేయబడక ముందు 12 మంది శిష్యులతో జరగబో సంగతులు చెప్తూనే ఉన్నాడు. అయితే అది జరిగిన తర్వాత కూడా నేను చూస్తే గాని నమ్ముతాను అని అన్నాడు. అందుకు యేసయ్య తోమాను కలుసుకున్నప్పుడు ఏమన్నాడు? తోమా, అవిశ్వాసిగా బ్రతుకోద్దు, విశ్వాసిగా బ్రతుకు. హల్లెలూయా. అంటే చెప్పండి, తోమా చూసి నమ్ముతాను అన్నాడు. చూసి నమ్ముతాను, జరిగితేనే నమ్ముతాను అనేటి వాళ్ళంతా విశ్వాసులేనా? బాప్తిసం పొందిన వాళ్ళంతా విశ్వాసులుగా ఉంటున్నారా? దేవుని ఆత్మని కలిగి ఉన్న వాళ్ళంతా విశ్వాసులుగా జీవించుచున్నారా? చూస్తేనే నమ్ముతాను అని నీవు గనకంటే నీవు విశ్వాసమే కాదు సుమా, నీవు ఒక అవిశ్వాసివే. మరి విశ్వాసి అంటే ఎవరు? దేవుడు చెప్పిన మాట, ఆయన స్వరము నీవు గుర్తుపట్టగలిగితే, నిజంగా నీవు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన చెప్పిన మాట మాత్రము నమ్ముతావు. శతాధిపతి యేసు వద్దకు వచ్చి అన్నాడు, అయ్యా నా దాసుడు మంచం పట్టి ఉన్నాడు, రోగి అయి ఉన్నాడయ్యా, నువ్వు ఆయన స్వస్థపరచు. అయితే నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఇంకా చక్కని మాట ఏమన్నాడు? మాట మాత్రము సెలవిమ్ము. దేవుడు మాట్లాడితే చాలు. హల్లెలూయా. విశ్వాసులు అనంటే ఇంకొక మాట స్పష్టంగా జాగ్రత్తగా వినండి, నీతిమంతులు అని అర్థం. విశ్వాసులకు మరొక పేరేంటి? నీతిమంతుడు. కానీ యేసుని విశ్వసించిన వారే నీతిమంతులు. వాక్యం తెలియజేస్తుంది కదా, ఎవరైతే యేసుని విశ్వసించి తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు నీతిమంతులు. విశ్వసించిన వారే నీతిమంతులు. నామకార్థంగా ఆచార సాంప్రదాయ ప్రకారం భక్తి చేస్తున్న వారందరూ విశ్వాసులు కాదు. చూసి నమ్మేవారు విశ్వాసులు కాదు. బహుశా ఈ మాటలు వింటున్న వాళ్ళు చూస్తేనే నమ్ముతాను, జరిగితేనే నమ్ముతాను, ఇంకా జరగలేదు కాబట్టి నేను ఆపేస్తాను నా పనులు, నేను పరిచర్య ఆపేస్తాను, నేను వెనక్కి వెళ్ళిపోతాను అనేటువంటి వారు మీలో ఉన్నారేమో. అయితే నీ విశ్వాసమే కాదు సుమా, నీవు విశ్వాసాన్ని దేవుని యొక్క నేర్చుకోవాల్సి ఉన్నది అని రోజున జ్ఞాపకం చేస్తా ఉన్నాను. విశ్వాసులు అంటే నీతిమంతులు. నీతిమంతులు అంటే విశ్వాసులు. బైబిల్లో కొందరు నీతిమంతుల గురించి రాయబడి ఉన్నది. అబ్రహాము నీతిమంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడంట? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఏదైనా మనతో
చెప్పిన ఎడల వారు నీ విశ్వాసాన్ని దిగజార్చే ప్రమాదము జరుగుతుంది. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులకు తండ్రిగా ఎందుకు పిలువబడ్డాడు అంటే అతని విశ్వాస జీవితాన్ని జీవించాడు కనుక. కేవలం దేవుని మాట నమ్మి దాని ప్రకారం సమస్తాన్ని విడిచి వచ్చాడు కనుక అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము ఒక విశ్వాసి కనుక విశ్వాసులకు తండ్రిగా ఉండగలిగాడు. నువ్వు విశ్వాసిగా ఉంటే, నీవు నీ కుటుంబంలో విశ్వాస యాత్రలో కొనసాగుతుంటే, విశ్వాస జీవితాన్ని జీవిస్తుంటే, నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ పనులకు, నీవు పరిచయం చేస్తున్నటువంటి చుట్టుపక్కల ప్రజలకు విశ్వాసగా ఒక మాదిరి కనుక చూపగలిగితే, నీవు కూడా ఈ కాలంలో విశ్వాసులకు తల్లిగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడినట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు నమ్మలేనటువంటివి వాస్తవాలు నీ చుట్టూ కనబడుతున్నా, అది వాస్తవం చెప్పిన దేవుడు నీతో చెప్పిన మాటను నమ్మి తీరాల్సిందే. నమ్మగలిగితే సూపర్ న్యాచురల్ మిరకల్ నీ జీవితంలో జరుగుతుంది. అలాగే నోవాహు కాలంలో కూడా నోవాహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆ కాలంలో, ఆ జనరేషన్లో, తాను నివసిస్తున్నటువంటి పట్టణంలో, ప్రాంతంలో నీతిమంతుడు నోవాహు మాత్రమేనని దేవుడు డిక్లేర్ చేసి చెప్పాడు. నోవాహుతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో నేను వరదను పెంచబోతున్నాను భూమి మీదకు, సమస్తాన్ని నాశనం చేయబోతున్నాను నోవాహు, నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడ తయారు చేసుకో అని చెప్తే తాను నమ్మాడు. తనకు దేవుడు ఎవరో తెలుసు, ఆయన సత్యవంతుడో తెలుసు, ఆయన నమ్మదగిన వాడని తెలుసు, ఆయన మాట్లాడేది సత్యము మాత్రమే నాకు తెలుసు, ఆయన మాత్రమే జరగబో సంగతులను బయలుపరుస్తాడని తెలుసు. ఇంతకుముందు అన్నది జరిగినప్పటికీ దేవుడు నీ జీవితంలో ఇది చేస్తాడని చెప్తే చేసి తీరుతాడు అంటే ఇప్పుడు దాకా జరగకపోవచ్చు, ఎవరి జీవితంలో జరిగినట్టుగా నువ్వు చూడకపోవచ్చు. ఇప్పటి వరకు ఆ రోగం స్వస్థత పడకపోవచ్చు, ఏ డాక్టర్స్ ఆ రోగాన్ని నయం చేయకపోవచ్చు. బట్ దేవుడు మాట ఇస్తున్నాడు, నీ రోగాన్ని నేను స్వస్థపరుస్తాను. I will heal you. I will heal you. I will deliver you. హల్లెలూయా. నీవు నమ్మగలిగితే నా మహిమను చూస్తావని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. అది ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద భయాన్ని కలిగించేదైనా, ఎంత పెద్ద పోరాటమైనా, నేను దాని నుంచి నేను విడిపిస్తాను, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చుతాను అని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నగా ఈ రోజైనా నమ్మగలిగితే, దేవుడు చెప్పినది చూసే వరకు నువ్వు ఓపికతో ముందుకు పరిగెత్తగలిగితే, నువ్వు అద్భుతాన్ని నీ జీవితంలో చూసి తీరుతావు. ఇప్పుడు దాకా జరిగి ఉండకపోవచ్చు, నీ జీవితంలో దేవుడు జరిగిస్తానంటున్నాడు. అప్పటిదాకా భూమి మీద కనీసం మంచైనా లేదంట, చిన్న తుప్పర్లైనా లేవంట. కానీ దేవుడు ఏం చెప్పాడు నోవాహుతో? అంతకుముందు ఏది జరగని దేవుడు చెప్పాడు, నేను పెద్ద వరదలు, తుఫానులు, వడగండ్లను ఇటువంటి దాన్ని రప్పించబోతున్నా, ఇక సమస్తాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్తే, ఇప్పుడు దాకా అది జరగలేదు కదా ప్రభువా, నేను ఎలా నమ్మేదను
నోవాహు తాను దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. తాను నమ్మినది ప్రజలకు కూడా తెలియజేసి వారిని కూడా రక్షించాలని ఆశతో చెబితే అందరూ ఏమన్నారు? నోవాహు ఓరపించోడా, ఇప్పుడు నాకు మంచే లేదు, వర్షమే లేదు, సడన్ గా తుఫాన్ ఎలా వస్తుంది, సడన్ గా వరద ఎలా వస్తుంది, వరదకి మేమంతా ఎలా కొట్టుకొని పోతాం, సరేలే నువ్వు ఒక్కడు నీవు నీ కుటుంబం ఓడ కట్టుకొని మీరు ఎక్కడే ఉండండి అని అంటూ హేళన చేశారు. ఆ సమయంలో దాదాపు 100 సంవత్సరాలకు పైగా తాను నమ్మిన మాటను చుట్టూ ఉన్న ప్రజానికానికి తెలియజేస్తే చెప్పిన ప్రతిసారి హేళన చేస్తూనే ఉన్నారు. విశ్వాసులను, దేవుణ్ణి విశ్వాసముతో వెంబడించే వారిని, ఫెయిత్ జర్నీ చేస్తున్నటువంటి వారిని, ఆత్మ సంబంధమైన సంగతులను నమ్మినటువంటి వారిని ఈ లోకము ద్వేషిస్తుంది, హేళన చేస్తుంది, విమర్శిస్తుంది. అందుకే బైబిల్లో రాయబడిన మాట, ఏ న్యాచురల్ మ్యాన్ కెనాట్ రిసీవ్ ఆర్ యాక్సెప్ట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన వ్యక్తులు దేవుడు చెప్పిన మాటను నమ్మకుండా చూస్తేనే నమ్మతాననే వాళ్ళు అవిశ్వాసులు కాదా? ఒక్కసారిగా వరద వచ్చింది, సమస్తాన్ని దేవుడు నాశనం చేశాడు. ఎవరు నమ్మారో ఆ కుటుంబం మాత్రమే వాళ్ళలో సురక్షితంగా రక్షించబడ్డారు. నెక్స్ట్ జనరేషన్ వారి ద్వారా కొనసాగించబడటానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు దేవుడు చెప్పిన మాటను నమ్ముతున్నావా? దేవుడు నీతో చెప్పిన వాగ్దానాన్ని విశ్వసిస్తున్నావా? దేవుడు నీతో చెప్పిన ఉద్దేశాలను నమ్మి ముందుకే కొనసాగగలుగుతున్నావా? ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, లేదా ఇంకా జరగలేదు, ఇంకా నాకు కనబడలేదు, ఈ మాట అయ్యేపాటిది అని త్రోసిపుచ్చుతున్నావా? నమ్మితేనే మహిమను చూస్తావు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. విశ్వసించిన వారే విశ్వాసులు. ఎక్కడే విశ్వాస జీవితం జీవించలేకపోతే పరలోకం ఎలా చేర్చబడతాము? పరలోకము విశ్వాసుల కొరకు చేయబడినది. పరలోకము పరిశుద్ధుల కొరకే. ఆ పరిశుద్ధులు ఎవరో తెలుసా? విశ్వాసులై ఉండాలి. హల్లెలూయా. అందరినీ పరిశుద్ధులు అనకూడదు, అందరినీ విశ్వాసులని చెప్పకూడదు, అందరినీ యథార్థవంతులు అంటాం కాదు. విశ్వాసులే నీతిమంతులు, నీతిమంతులే యథార్థవంతులు, యథార్థవంతులే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, వారే నీతిమంతులే పరిశుద్ధులు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, నీవు దేవుడిని నమ్ముతున్నావా? Whoever believes Jesus Christ, whoever believes that he is a Messiah, whoever believes that he is God, who came from heaven to earth, whoever believes that he has unlimited power, whoever believes that he is the life, whoever believes that he is miraculous, hallelujah, whoever believes that there is nothing impossible for him, hallelujah. దేవుడు ఏం చెప్పారో తెలుసా? జాన్ 14:12 దేవుడు మాట్లాడిన మాట, నా యందు విశ్వసించిన వారు నేను చేసిన కార్యాలు చేస్తారు, అంత మట్టుకే కాదు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యేసయ్య చేసినట్లుగా అద్భుతాలు చేయాలన్నా, సూచనక్రియలు చేయాలన్నా, గొప్ప కార్యాలు చేసి దేవుని నామాన్ని మహిమపరచాలి అనంటే ఇంకా యేసయ్య కంటే గొప్ప కార్యాలు కూడా చేయగలగాలి అనంటే ఏం చెయ్యాలి? యేసునందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. Whoever believes will do the works I have been doing and even greater things. Hallelujah. మనం యేసునందు విశ్వాసం ఉంచితే, నిజంగా మన విశ్వాసాన్ని యేసు వైపు చూస్తూ కొనసాగించగలిగితే, మన విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరు? విశ్వాసానికి కర్త అయిన యేసు మాత్రమే. మనలో మన విశ్వాసాన్ని బలపరిచేది మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. నీవు విశ్వసించే కొలది నీకు విశ్వాస సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటారు ఆయన. నువ్వు ఎంత మట్టుకు విశ్వసించగలిగితే
ఆపివేసుకోలేదు. దేవుని ఎడల తనకున్న విశ్వాసాన్ని ఎక్కడ ఆయన ఆపివేసుకోలేదు. తన ప్రార్థన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. కొన్ని సమస్యలు వస్తే మనం ప్రార్థన చేయటమే ఆపేస్తాం, విశ్వసించడం ఆపేస్తారు. కొంతమంది ఏమో ప్రార్థన చేయటమే ఆపేస్తారు. ఇంకేం ప్రార్థన ఎక్కువ చేశారు కాబట్టి శోధనలు వస్తున్నాయి అంటారు. మూర్ఖులు కదా ఈ మాటలు మాట్లాడేది. ప్రార్థన ఎక్కువ చేస్తే పోరాటాలు ఎక్కువ వస్తున్నాయా అంటే నీవు ప్రార్థన యొక్క పెంచు. మన విశ్వాసాన్ని కొనసాగించే కొలది సాతాను మరి యొక్క పోరాటాలు ఎక్కువ తీసుకొస్తాడు. వాడి ఆలోచనమో నీ విశ్వాసాన్ని ఆపివేయాలని, నీ ప్రార్థనను ఆపివేయాలని. దేవుడేమో ఆ పోరాటం తీసుకుని వచ్చి, నా బిడ్డ నేను నీతోనే ఉన్నాను, ఎటువంటిది నీ ఎదుట వచ్చినా సరే నువ్వు ముందుకే కొనసాగు. విశ్వసించడం ఆపవద్దు, ప్రార్థన ఆపవద్దు, పరిచర్య ఆపవద్దు, ఉద్యోగం ఆపవద్దు. నువ్వు చేయించిన పని ఏమాత్రం ఆపాల్సిన పని లేదు. నేను నీ పక్షాన ఉన్నాను, నీకు విరోధి ఎవడూ లేడు. హల్లెలూయా. విరోధి అంటే సాతాను. కొన్నిసార్లు ఆ సాతానే మనుషులని విరోధంగా మనకి రేపుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ సాతానే మనకు వ్యతిరేకమైన పరిస్థితులను తీసుకుని వస్తాడు. కొన్నిసార్లు ఆ సాతానే మనకు విరోధంగా భయపెట్టేటువంటి రోగాలను తీసుకుని వస్తాడు, అసమాధానాన్ని తీసుకుని వస్తాడు. వస్తాయి, బట్ అవేమి మన మీద వర్ధిల్లకుండా మన పక్షాన ఉన్న దేవుడు మనకు విజయాలిస్తూనే పోతాడు. నువ్వు నమ్మగలిగితేనే, నువ్వు ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటేనే. సింహాల బోనులో పడవేశాడు రాజు. ఏం జరిగింది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే దూత రూపంలో దిగి వచ్చి తన పక్షాన ఉండి తనని విడిపించి అదే దేశంలో తనకు ఘనత వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ ముగ్గురు కూడా అగ్నిగుండం వెళ్తే ఉంది. నేను నిన్ను మీ ముగ్గురిని ఈ విగ్రహాన్ని కనుక మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తాం. 7 అగ్నిగుండం. భయపెడుతున్నారు, అగ్ని ఎక్కువగా చేస్తున్నారు, మీరు భయపడతారేమోనని. అని వీళ్ళు అన్నారు. వీళ్ళకి తెలుసు, వీళ్ళ మాట అన్నారు కదా, రాజుతోనే అన్నారు కదా నెబుకద్నెజరుతో. ఏమన్నారు? ఈ అగ్నిగుండములో నుండి కూడా విడిపించగలిగిన, తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు మా పక్షాన ఉన్నాడు చెప్పారు రాజుతో. నీకు ఎదురవుతున్నటువంటి, నీకు విరోధంగా పనిచేస్తున్న దేనితోనైనా నీకు నోరు విప్పి అలాగ చెప్పగలిగితే, నీ నోటితో నీవు మాట్లాడగలిగితే, హల్లెలూయా. నీకు ఎదురవుతున్న తుఫాన్లతో, నీకు ఎదురవుతున్న పోరాటాలతో, నిన్ను భయపెడుతున్నటువంటి ఆ సమస్యలతో, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధాలతో ఈ రోజున యేసు నందు విశ్వాసం వచ్చి యేసు నామములో నీవు ఏ పాటి దానవు, హల్లెలూయా, నా పక్షాన నా యేసు ఉన్నాడు అని నీవు చెప్పగలిగితే, నాకు ముందుగా ఆయన వెళుతున్నాడు అని చెప్పగలిగితే, నా కుడి చేయని పట్టుకొని ఉన్నాడు అని చెప్పగలిగితే, దావీదులాగా ఆ ఫిలిష్తీయులైనటువంటి గొల్లియాతుతో సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అని చెప్పినట్టుగా నీ ఎదుట పెద్దదిగా, బలమైనదిగా, భయమైనది సమస్యని సాతాను సృష్టిస్తున్న దాంతో నువ్వు చెప్పగలిగితే, నువ్వు నోటితో పలుకుతూ ఉండగా దేవుడు నీ సమస్యతో మాట్లాడబోతున్నాడు. నీ సమస్యతో ఆజ్ఞాపిస్తబోతున్నాడు. ఏమని? ఓ గొప్ప పర్వతమా, నేను ఏర్పాటు చేసుకున్న నా జెరుబ్బాబెలు ఎదుట నువ్వు నా జెరుబ్బాబెలు ఎదుర్కోవడానికి నువ్వు ఏ పాటిదానవు? హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోగమా, నా కుమారుని అడ్డుకోవడానికి, నా కుమార్తెను భయపెట్టడానికి నువ్వు ఏ పాటిదానివి? వారి ఎదుట నువ్వు చదువుకుడిగా మార్చబడదుగా. కానీ దేవుడే ఆజ్ఞాపించబోతున్నాడు. ఎప్పుడు? నీవు వెనక్కి అడిగి వేయకుండా నీవు ముందుకే కొనసాగాలి అని, నువ్వు దేవునికి విశ్వాసం ఉంచి, నీ కుటుంబంలో నీకు ఎదురవుతున్న దానిలో నీకు అసాధ్యమైనది ఏదైతే ఉన్నదో, నా పక్షాన దేవుడు ఉన్నాడు. ఇప్పటిదాకా ఆ కార్యం ఎక్కడ జరగలేదేమో, నా దేవుడు నా పక్షం ఉండి ఈ సూపర్ నెక్సల్ వినాక చేయబోతున్నాడని నీ నోటుతో పలికినట్లయితే
మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఒక్క మాట నేను చెప్పేసి నేను ముగించేస్తాను. ఏ పరిస్థితి మిమ్మల్ని వెనక్కి తీసుకువెళ్ళాలని వచ్చినా ఆ సమయంలో దేవుని స్తుతించండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దేవునికి ప్రార్థన చేయండి. ప్రేయర్ ఈజ్ చేంజింగ్ ఎవ్రీ సిచ్యువేషన్. హల్లెలూయా. డోంట్ టర్న్ ఇన్ ప్రేయర్ అంటిల్ యు రిసీవ్ ఇట్. ప్రే. హల్లెలూయా. నీవు ప్రార్థనలో అలసిపోవద్దు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేశావో దానిని నీవు పొందుకునేటంత వరకు ప్రార్థనలోనే గడుపు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఎక్సెల్ట్ ఓవర్ డిమానిక్ కింగ్డమ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్బేసు ప్రార్థన చేశాడు. తన వేదనకరమైన స్థితి అంతా మారిపోయి ఘనతాస్పదమైన స్థితిలోనికి వచ్చేసాడు. హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడే చనిపోతామని చెప్తే దేవుడే తన మాటను వెనక్కి తీసుకొని 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. హిజ్కియా ప్రార్థన చేయగా దేవుడు తన దూతను పంపి తన పక్షాన నుండి తన శత్రువులపై తనకు విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. You need to have boldness. Boldness to go forward. Hallelujah. Hallelujah. The empty person before prayer becomes the complete person after prayer. మనం ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తాము. ప్రార్థన ముగించుకొని బయటికి వచ్చేటప్పుడు మనము జవాబులతో నింపబడి బయటికి వస్తాం. దేవుని సన్నిధితో నింపబడి బయటికి వస్తాం. ఈ రోజున నీ ప్రార్థన ఎంతో బలమైనదిగా ఉండబోతుంది. ప్రార్థన ఆపొద్దు సహోదరి సహోదరుడా. భాషలతో ప్రార్థించడం ఆపవద్దు. భాషలతో స్తుతించడం ఆపవద్దు. హల్లెలూయా. నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. హల్లెలూయా. God is calling you to prayer nation. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన నీ ఉన్న పరిస్థితులలో నిన్ను ముందుకు నడిపించబోతుంది. ప్రార్థన దేవుడే నీ చేయి పట్టి నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు. ప్రార్థన ద్వారా జరిగినటువంటి ఒక గొప్ప కార్యం. ప్రార్థన ద్వారా ఎంతటి సంఖ్యలనైనా దేవుడు మన పక్షాన ఉండి తెంచేస్తాడు అనేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవుడి ప్రియులారా, పేతురును చెరసాల వేశాడు హేరోదు. పేతురును హేరోదు చెరసాల వేసేశాడు. అకాల
పేతురు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, పేతురు దేవుని చేత పిలువబడిన వ్యక్తి, పేతురు దేవుని యొక్క శిష్యుడు, పేతురు దేవుని సేవ చేస్తున్నవాడు, దేవుని చిత్తం నెరవేరుస్తున్నవాడు, దేవుణ్ణి విశ్వసించిన వాడు. అయితే పేతురు పక్షాన దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. పేతురుతో దేవుడే ఉన్నాడు అని దేవుడు రుజువు చేసుకోవాలి అని అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా పక్షాన ఉంటే ఎందుకు ఈ వ్యతిరేకతలు, ఎందుకు ఈ సమస్యలు అంటున్నావు కదా, అవి ఎందుకు నీ ఎదుటికి దేవుడు అనుమతిస్తున్నాడు తెలుసా? ఎందుకు ఆటంకాలు అడ్డులు నీ ఎదుటికి దేవుడు అనుమతిస్తున్నాడు తెలుసా? ఆయన నీతో ఉన్నాడని, నీ పక్షంగా ఉన్నాడని, నీకు నీ చుట్టూన్న వారు గ్రహించేటట్టుగా కార్యాలు చేయటానికి. హల్లెలూయా. దేవుని దూతకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆ పేతురుకు ఎంత సెక్యూరిటీని ఏర్పాటు చేశాడో తెలుసా దేవుడు? ఆ యొక్క హేరోదు బలమైనటువంటి సైనికులను అతనున్నటువంటి రూమ్ కి బలమైనటువంటి సంఖ్యలను వేసి బిగించాడు. ఎవరు లోపలికి వెళ్ళకుండా ఉండేటంత గట్టి తాళపు చెవులు వేశాడు. ఇనుప తలుపులను బిగించి పెట్టాడు. అయితే దేవునికి, దేవుని దూతలకు ఈ మానవ సంబంధమైన సంఖ్యలు, ఈ మానవ సంబంధమైనటువంటి ఇనుప ఇత్తడి తలుపులు ఏమాత్రం రావు కదా. అయితే దేవుని దూత వెళ్ళటము, పేతురును బయటికి విడిపించటము అక్కడ ఉన్నటువంటి రాజుకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి సైనికులకు తెలియదు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఎవ్వరికీ తెలియదు. దేవుని దూత గొప్పగా పేతురుని చెరసాల నుంచి విడిపించడం జరిగింది. పేతురును బంధించడానికి, చల్లవేయడానికి ఎన్నో బలమైనటువంటి తలుపులు, ఇనుప తలుపులు సైతము బిగించారు కదా, కారాలేసుకొని సైనికులు పెట్టి. అవన్నీ దేవుడు ఏం చేశాడు? వాటంతటవే తెరవబడేటట్టుగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు రాజు అవ్వచ్చు, పేతురుని చెరసాలలో పెట్టి అక్కడ కాపలా ఉన్న వాళ్ళు సైనికులు కావచ్చు, వాళ్ళు మిగతా ఖైదీలను ఎంతో బంధించి ఉండవచ్చును. వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు పెట్టిన అడ్డులు, ఆటంకాలు ఎవరికి ఆటంకాలుగా లేకపోవచ్చును. కానీ పేతురు ఎదుటలు ఉండడానికి వీలు లేదు. పేతురు దేవుని సొత్తు, పేతురు దేవుని సేవకుడు, పేతురు పక్షాన దేవుడు ఉన్నాడు కనుక ఏం చేశాడు తెలుసా? ఎవ్వరికి తెలియకుండానే, ఎవ్వరు తెలుసుకోలేకుండా ఉండేటట్టుగా ఏం చేశాడు? ఆ చెరసాల నుంచి ఆ ఇనుప తలుపులను సైతం వాటంతటవే తెరుచుకొని పేతురు బయటికి వచ్చేటట్టుగా దర్జాగా తీసుకొని వచ్చాడు. దేవుడు మీ ఎదుట సాతాను ఉంచిన తలుపులు, అవి ఎత్తడి తలుపులు కావచ్చు, ఇనుప గడియలు కావచ్చును, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి వాటంతట అవే తెరవబడేటట్లుగా దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. శత్రువు ప్లాన్ చేశాడు. శత్రువు బాగా నీకు చెర ఉండేటట్టుగా చేశాడు, నీకు అడ్డు ఉండేటట్టుగా చేశాడు, నీకు భయం కలిగేటట్టుగా చేస్తున్నాడు. వాటిని ఏదో చేసేయాలని ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాడు. కానీ వాడి కంటే ముందు దేవుడు వాడు అట్టి పెట్టిన తలుపులను వాటంతటవే తెరుచుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. తెల్లారేసరికి ఏ రోజు చూశారు, సైనికులు చూశారు, అయ్యో ఇంత స్ట్రాంగ్ బిగించామే, ఇన్ని తలుపులు వేసామే, ఇనుప తలుపులు వేసామే, వాటంతటవే తెరవబడున్నాయి, ఎవరు వచ్చి వెళ్ళినట్టుగా తెలియలేదు, చడి చెప్పలేదు. ఈ పేతురు ఎవరు విడిపించారు, ఎలా విడిపించబడ్డారు, ఎలా బయటికి వెళ్ళారు? అప్పుడు అర్థమై ఉంటుంది, అమ్మో ఈ పేతురు మనం ఎంతో మంది బంధించి శిక్షించాము, కానీ ఈ పేతురు అలాంటి కాదు, సాధారణమైన వ్యక్తి కాదు. ఈ పేతురు దేవుని సంబంధి, ఈ పేతురు పక్షాన దేవుడు కాదు, ఈ పేతురు
మీరే ఉంటారు. హల్లెలూయా. ఏ రోజు అయితే పేతుని చెరసాల వేశాడో అతగాడిని కూడా తర్వాత దూతలు వచ్చి మొత్తినప్పుడు చనిపోయాడు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఈ రోజున ఏ శత్రువు నిన్ను బంధించి ఉంచాలని ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎటువంటి ఇనుప తలుపులు ఇత్తడి తలుపులను వేస్తూ ఉన్నాడు, నా దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. He will go before you. హల్లెలూయా. ఆయన నీకు ముందుగా వెళ్ళొచ్చు. మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం చేయబోతూ ఉన్నాడు. నీకు చెరగా ఉన్నటువంటి, నీ బంధించబడి ఉన్నటువంటి ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను ఆయన వెరగొట్టి పగలగొట్టబోతున్నాడు. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడిని విడిపించబోతున్నాడు. వాటంతట అవే తొలగిపోయేటట్టుగా, ఆ రోగం దానంతటనే స్వస్థత పొందుకునేటట్టుగా, ఆ రోగాలు అవి వాటంతట అవి నయమయ్యేటట్టుగా, ఆ బంధకాలు వాటంతటనే తొలగిపోయేటట్టుగా, ఆ కఠినమైన పరిస్థితులు వాటంతటనే తొలగిపోయేటట్టుగా, పరిష్కరించబడేటట్టుగా, ఆ శత్రువు వాటంతట వాడే ఏడుతుగా పారిపోయేటట్టుగా దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. సమస్తాన్ని నీ ఎదుట నా దేవుడు చదురు భూమిగా మార్చబోతున్నాడు. Angels are coming in your life. Hallelujah. Time is coming. Angels are coming in your life. Hallelujah. 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 దేవుని దూతల సమూహము నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ వెళ్తున్న ప్రతి స్థలంలో నీకు కావలిగా దేవుడు ఇచ్చేశాడు. మరట ఐగుప్తీయులు 430 సంవత్సరాల నుండి ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడంట గాడ్స్ ఎంటైర్ ఆర్మీ కూడా వారితో పాటు బయలుదేరి వచ్చేసిందంట. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఉన్నంత కాలము దేవుని దూతలు కూడా వారికి తోడుగా ఉన్నారంట. వాళ్ళు ఎప్పుడైతే చెరలో నుంచి బయటికి వచ్చారో ఆ దూతల సైన్యం కూడా ఇశ్రాయేలుతో పాటు బయలుదేరి వచ్చిందంట. ఆ బయలుదేరిన దూతల సైన్యము ఆ కనాను వరకు వారిని నడిపించినట్టుగా దేవుని జీవవాక్యంలో రాయబడినది. హల్లెలూయా. అంతేకాదు యాకోబు తిరిగి బేతేలుకు వస్తూ ఉన్నప్పుడు దూతలు అతన్ని ఎదుర్కొన్నట్టుగా చూస్తాం. ఈ రోజున ఏంజల్స్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు అనంటే నీ చుట్టూ సాతాను బిగించిన బంధకాలను విడిపించడానికి, నీ ఎదుట వాడు వచ్చిన ఇనుప సంఖ్యలను తెచ్చివేయడానికి, నీ పక్షాన దేవుడు అద్భుతం చేయాలని దేవుడే తన దూత ఆజ్ఞాపించాడు. ఆ రోజున హిజ్కియా పక్షాన దేవుడు ఉన్నాడు అని తన దూత ఆజ్ఞాపించి తన శత్రులందరినీ ఒక్క రాత్రికి రాత్రి సంహరించినట్లుగా చెరసాలలో ఉన్న పేతురును ఆ రాత్రికి రాత్రి దేవుని దూత ద్వారా చెరసాల తలుపు బద్దలు కొట్టి మరి వాటంతటా తెరుచుకునేటట్టు చేసి బయటికి విడిపించినట్లుగా నా దేవుడు నిన్ను విడిపించడానికి నిశ్చయించుకొని ఉన్నాడు. అందుకే నీ పక్షాన ఉన్నాడు. అందుకే నీ కుడి చెయ్యి పట్టుకున్నాడు. అందుకే నీకు ముందుగా బయలుదేరి ఉన్నాడు ఆయన. నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎందుకు? నీ శత్రులకు శత్రువుగా, నీ విరోధులను అణిచివేయడానికి, నీ విరోధులను నీ ఎదుట నుంచి పారిపోయేలా చేయడానికి, నీ ఎదుట ఉన్న ఆటంకాలను తొలగించడానికి ఆయన తన దూతను నీకు ముందుగా పంపుచున్నాడు. హల్లెలూయా. 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 ఇంకా ఏంటి? త్వరగా ఈ కార్యాలు చేస్తానంటున్నాడు. అక్కడ దేవుని దూత అంటది కదా, పేతురు నువ్వు త్వరగా లేచి నువ్వు చెప్పులు తొడుగుకో, నీ వస్త్రాలు తీసుకో, నువ్వు బయటికి నడువు అని అన్నాడు దేవుని దూత. దేవుని దూత చెరసాల్లోకి వెళ్ళి పేతురుతో అన్న మాట ఏంటో తెలుసా? తెల్లారిలోకి పని జరుపుకోవాలని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. నీవు ఇంకా ఒక్క రోజు కూడా ఈ రాత్రి కూడా చెరలో ఉండటానికి వీలు లేదు. దేవుడు నీతో సెలవిస్తున్న మాట ప్రియ దేవుని బిడ్డ, నీవు ఇప్పుడు దాకున్న చెర ఉండబోవటం లేదు.
పక్షాన ఉన్నాడు. దేవుడు నా కుడి చేయి పట్టుకొని ఉన్నాడు. దేవుడు తన దూతలను ముందుగా పంపి నా విషయమై కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నాకు అసాధ్యమైన కార్యాలు దేవుడు నా పక్షాన చేయబోతున్నాడు. నీకు అసాధ్యంగా ఉన్నవి నీవు తీయలేని తలుపులను తీయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. The doors will open by its own. It will open by itself. Hallelujah. Hallelujah. Oh, hallelujah. Your iron gates are open right now in the mighty name of Jesus. Hallelujah. The iron gates are leading to the city. నిన్ను ఆ చెరలో నుంచి విడిపించాక తనకు ఉద్దేశించిన స్థలాలకు నేను దేవుడు నడిపించబోతున్నాడు. తనకు ఉద్దేశించిన పరిచర్యకు నేను చేయించబోతున్నాడు. తనకు ఉద్దేశించిన బిజినెస్ నీ ద్వారా జరగబోతున్నది. నీవు చేయబోతున్న బిజినెస్ తలుపు దేవుడు తెరవబోతున్నాడు. అవి ఇత్తడి తలుపులు ఇనుప కలిగిన సాతాను మూసివేశాడు కదా, ఆ వాడికే దేవుడు తన దూతల విరోధంగా పనిచేసి నీ బిజినెస్ తలుపులను దేవుడు తెరవబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగం ద్వారా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఎంతో కాలంగా నీ గర్భం తెరవబడలేదని బాధపడుతున్నావు. నీ గర్భం ద్వారా తెరిచి దేవుడు నీ సంతానాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ పక్షంగా దేవుడు ఉన్నాడని ఈ కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఇది సూపర్ న్యాచురల్ మిరాకిల్. ఎవరు చేయజాలనిది దేవుడు నీ పక్షంగా ఉండి చేయబోతున్నాడు. దేవుడే నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవడు? హల్లెలూయా. హల్లెలూయా. They seek where they healed by His word. Hallelujah. You will have a laughter by His word. You will want everything by His word. You will have riches by His word. You will everything provided by His word. Hallelujah. Oh, hallelujah. The iron gates are opening by themselves to help of the angels. Hallelujah. To help of an angels. Hallelujah. Hallelujah. నీవెదురు చూస్తున్నవి వాటంతటా అవే తెరుచుకోబోతున్నాయి. ఎవరో చేస్తారు, ఎవరో సహాయం చేస్తారు, ఎవరో విడిపిస్తారు, ఎవరో తీస్తారు, ఎటు నుంచో రాబోతున్నాయి అని నీకు ఎదురు చూస్తున్నామంట కదా. హల్లెలూయా. ఎవరో 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 కాదు, వాటంతటా అవే. నీ చుట్టూన్న వారు కూడా గుర్తించలేరు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నువ్వు ఎదిగిన సంగతి, ఎదగబోతున్న సంగతి, దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతున్న సంగతి నీ చుట్టూ ఉన్నవారు కూడా గ్రహించలేనట్టుగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను పైకి లేవనెత్తేటువంటి కార్యములు నీ పక్షంగా ఉండి దేవుడు చేయబోతూ ఉన్నాడు. భయపడవద్దు, వెనక్కి వెళ్ళవద్దు, కుడి ఎడమలకు తొలగిపోవద్దు. విశ్వాస యాత్రను కొనసాగించు, ప్రార్థన జీవితాన్ని కొనసాగించు. దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసే నామానికే చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న మనందరి జీవితంలో నూరంతరగా ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి, ప్రభువా ఇప్పటిదాకా నువ్వు చెప్పిన మాటలను నేను నమ్మలేకపోయానయ్యా. ఇప్పటిదాకా ఎవరి జీవితంలో జరగలేదు కదా, నా జీవితంలో ఎలా కూడా జరుగుతుంది, నేను ఎలా వాటిని చూడగలను అని ఉన్నానయ్యా. నేను చూస్తేనే నమ్ముతాను అని ప్రభువా, నేను తండ్రి తోమాలా విశ్వాసిగా ఉన్నాను ఇంతకాలము. నాయన నాయన నన్ను క్షమించు అని నా దేవుని సన్నిధిలో మనందరం ఈ రోజున ప్రార్థన చేద్దామా? క్షమించమని ప్రభుని అడుగుదామా? అయ్యా, శిష్యులు అడిగారు కదా, యేసయ్యా బోధకుడా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా అని అడిగినప్పుడు దేవుడు యేసయ్య వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి వారి కనుల ఎదుట కొన్ని సూచక క్రియలు దేవుడు చేశాడు. నీవు నమ్మునట్లుగా దేవుడు నీ ఎదుట కొన్ని సూచక క్రియలు చేయబోతున్నాడు. నీవు నమ్మునట్లుగా దేవుడు కొన్ని సూచక క్రియలు మొదట చేయబోతూ ఉన్నాడు. సూపర్ న్యాచురల్ థింగ్స్ దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా నిలిచి ఉన్నాడు అని నువ్వు గుర్తుపట్టేటట్టుగా నీ ఎడల సూచక క్రియలు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు నమ్మేటట్టుగా ఈ విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు నీ ఎడల సూచక క్రియలు చేయబోతూ ఉన్నాడు. God will change in your story. Hallelujah. Hallelujah. Oh, hallelujah. The Lord will multiply.
నీ విశ్వాసాన్ని పెంపొందింపచేసే సూచక క్రియలు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నమ్ముతారో వారి వెనువెంటే సూచక క్రియలు మహత్కార్యాలు జరుగునని దేవుడు చెప్పినట్టుగా విశ్వసించుదాం. దేవుడు మన విశ్వాసాన్ని వృద్ధి పొందించే సూచక క్రియలు మన జీవితాలు జరిగించుగాక. నా కన్న తండ్రి ఇప్పటి వరకు మనతో మాట్లాడడానికి స్తోత్రం నాయన. అయ్యా, మా మనోనేత్రాలు మూయబడి అవిశ్వాసముగా ఉంటూ ఇంకా మేము విశ్వాసమేనని నువ్వు చెప్పిన మాట నమ్మకుండా చూస్తేనే నమ్ముతాము అని తండ్రి మేము అవిశ్వాసపు జీవితాన్ని జీవించమని క్షమించండి. మీరు మా పక్షాన ఉన్నారు అని మేము గ్రహించలేని గుడ్డి వారిని కూడా క్షమించండి ప్రభువా. తండ్రి మా విశ్వాసాన్ని పెంచి నాయన మీరు మా పక్షంగా ఉన్నారు అని నాయన తండ్రి మేమే ప్రభు